మీ సంతోషి. ప్రస్తుతం ఈ రోజైతే 'తండేల్' మూవీ రిలీజ్ అయింది. అండ్ మనం ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. పబ్లిక్ టాక్ ఎలా ఉంది, అసలు మూవీ ఎలా ఉంది, సీన్స్ ఎలా ఉన్నాయి, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. సో లేట్ చేయకుండా అడిగి తెలుసుకుందాం అసలు మూవీ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, దీని గురించి మొత్తం ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. సినిమా ఇది ఒకటి సెన్సేషనల్ సినిమా. నాగార్జున కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా అని చెప్పొచ్చు. అక్కినేని ఫ్యాన్స్కి ఇట్లా కాలర్ ఎగరేసుకునే రోజులు వచ్చినాయి. ఇది ఒక మంచి సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. స్టార్టింగ్లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిర్రు. ఇది ఒక సినిమా వాళ్ళ సెకండ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు రాబోయే సినిమా కూడా సెన్సేషనల్ హిట్ కావాలనుకుంటున్నా, మూడో సినిమా కూడా. ఎందుకంటే ఇది ఇద్దరికి బాగా కుదిరింది. అలా కుదురుకం కూడా హిట్ కావడం కూడా అది చాలా మామూలు మాట కాదు. ఇద్దరికి లక్ అని చెప్పొచ్చు. ఇద్దరికి సినిమా బ్లాక్ బస్టర్ రెండో సినిమా ఇది. డైరెక్షన్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ప్రతి డైరెక్షన్ కానీ అంటే ఎక్కడ డైరెక్షన్ చేసినా కూడా ఎక్కడ తప్పకుండా ఒక లవ్కి అంటే ఒక లవర్కి ఎలా చూపించాలి, అంటే లవ్ అనేది ఎలా చూపించాలి, ఎక్కడ తగ్గకుండా ఒక లవర్స్ ఎలా కలుసుకోవాలి, మళ్ళీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అంటే మిస్ అయినా కూడా అలా ఫోన్లలో ఎలా కనెక్ట్ ఎలా మాట్లాడితే అంటే ఎలా ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని చూపించింది దృష్ట్యా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకోటి ముందు సాయి పల్లవి నాగచంద్ర ఫస్ట్ సాంగ్ ఉంటుంది, అది శివుని దగ్గర సాంగ్. మనకు ఆల్రెడీ మనదే శివరాత్రి వచ్చినట్టు అనిపించిన సాంగ్ చూస్తే అంతా బాగా అనిపించింది. శివుని పాట, సాయి పల్లవి డ్యాన్స్, నాగచంద్ర డ్యాన్స్ చాలా బాగుంది. సూపర్ చేసి డ్యాన్స్. అది రీడింగ్ వచ్చి నేను 5కి 5 ఇస్తాండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నాండి, ఎన్ని క్రోర్స్ క్రాస్ చేసుకోం కాదు. సినిమా బ్లాక్ బస్టర్ కొడితే సినిమా మాత్రం పెట్టిన పెట్టుబడి కంటే క్రాస్ అయిపోతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి అని చెప్పేసి అలా ఉంది. అరే వాళ్ళ లాంగ్వేజ్ ఏంది, వాళ్ళు మాట్లాడేంది, ఆయన ప్రాణం పెట్టేసిండు భయ్య మా చేతుబాబు. మా నాగచైతన్య ఫ్యాన్స్ని ఇన్ని రోజులు ఎంత హింసించారు. అరే ఒక్కొక్కడు పాన్ ఇండియా మూవీ ఇట్టు కొడుతుండు, మీ కూడా ఇంకా నార్మల్ సినిమా ఇట్టు కొడతలేడని చెప్పేసి చాలా హింసించారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి చూడండి. మీ అభిమాన హీరోలను కూడా మర్చిపోతారు. అన్న సాయి పల్లవి క్యారెక్టర్ చాలా సింపుల్గా ఉంది. ఆమె చేసే డాన్స్ అయినా శివుడి దగ్గర అది హైలైట్ ఉంది. కానీ ఎమోషన్ అనే ఒక పదం ఈ సినిమా చాలా ఒక స్టేజ్కి తీసుకెళ్ళింది. లోపల సీట్ల మీద కూర్చుంటే ఒట్టానా, సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య బాబుకి సినిమా పెద్ద హిట్. సినిమాలోనా ఏ సీన్ నచ్చలేదు, ప్రతి ఒక్కటి నచ్చింది. కానీ ఎస్పెషల్లీ ఏం లాగలేదన్న. స్టార్ట్ చేయడమే లవ్ స్టోరీతో స్టార్ట్ చేశాడు. నాకు మా పిల్ల గుర్తొచ్చింది. మా పిల్ల అంటే నా పిల్లం పేరు మరిమరియాల్. అర్థమవుతుందా? మా పిల్లని నేను బుజ్జి తల్లి అని పిలిస్తే అదేమనుకుంది, అరే మా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైంది అనుకుంది. కానీ నాకు సాయి పల్లవి మీద ప్రేమ ఎక్కువైందని దానికి ఏం తెలుసు? సీన్లో కలెక్షన్ ఎంత అనుకున్న పుష్ప రికార్డ్స్ బద్దలు కొట్టేంత రేంజ్ ఉందన్న. సినిమాలో మ్యాటర్ ఉంది. చందు మొండేటి గారు ప్రతి ఒక్క సీన్ని, ప్రతి ఒక్కడు సముద్రం అంటే సొరచాప లేకపోతే బ్లూ వేలు ఇలాంటివి తీస్తారు. కానీ సినిమాకి ఏం కావాలో ఆ సబ్జెక్ట్ తీసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సినిమా మాత్రం 100 days పక్కా. కలెక్షన్ మాత్రం ఎంతన్నా కొట్టొచ్చు. చాలా బాగుందండి. అంటే మన హిందూ అనేది తీసుకొని లైక్ హెచ్ అని పెట్టి దాని మీద టాయిలెట్ పోయడం చూసి ఒక పులి పంజా ఎలా విసురుతుందో మన నాగ చైతన్య బాబు అలా ఒక ఏమంటారు టెర్రరిస్ట్ అని ఉరికిచ్చి జైలు మొత్తం ఉరికిచ్చి కొట్టిండు. నాకైతే ఏదో డిస్కవరీ ఛానల్లో ఒక పులి ఒక జింకను వేటాడినట్టే ఉంది. ఎలా చూసుకున్న సినిమా మాత్రం హైలైట్. బుజ్జి తల్లి హైలైట్సా ఈ పాటలు అయితే. అరే ఆ పాట గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కొమ్మని నీ కుంభరందకనా లోకం, సుడి గాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి, నేను 10 ఉంటే 10కి 10 ఇస్తా, 5 ఉంటే 5కి 5 ఇస్తా. సినిమా మాత్రం ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2 కంపల్సరీ ప్రతి ఒక్క అభిమాని ఆదరిస్తే అంత పెద్ద సక్సెస్ వస్తుంది. కంపల్సరీ సినిమా మాత్రం 100 days పక్కా. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ బీజిఎం ఆల్సో
అండ్ ఇంకా సాంగ్స్ వచ్చేసి చాలా బాగుంది. సింగిల్స్ కి నచ్చుతుందా మూవీ? సింగిల్స్కి చెప్పలేం, లవర్స్కి అయితే డెఫినెట్గా కనెక్ట్ అయ్యింది. ఎమోషన్ ఎలా ఉంది? ఎమోషన్ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ అండ్ బీజిఎం చాలా అయితే చాలా బాగుంది. సాయి పల్లవి గారి డాన్స్ సాయి పల్లవి డ్యాన్స్ అండ్ శివ సాంగ్ ఒకటి ఉంది, చాలా బాగుంది అది. నాగ చైతన్య గారు స్లాంగ్ చాలా కష్టపడి నేర్చుకున్నారు. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ అయితే చాలా బాగుంది. సో ఆడియన్స్ ఎందుకు చూడాలి మూవీ? ఆడియన్స్ ఎందుకు చూడాలంటే ఇది ఒక ఇండియన్ మూవీ. ఆడియన్స్ ఎందుకు చూడాలంటే ఇది ఒక పాకిస్తాన్ అండ్ ఇండియన్ మధ్యలో ఒక సీన్ ఒకటి ఉంది, దానికోసమే చూడొచ్చు. పోలీస్ సీన్ బాగుంది అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? పోలీస్ సీన్ అయితే బాగానే ఉంది, బట్ అండ్ ఇండియన్ సీన్ అండ్ పాకిస్తాన్ సీన్ చాలా, దానికోసం చూడొచ్చు ఓవరాల్గా మూవీ. లాగ్ అనిపించలేదు అక్కడ? లాగ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5కి 4.5. మూవీ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, డీసెంట్ వాచ్. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే నాగ చైతన్య అండ్ డిఎస్పీ పక్కా డ్యూటీ చేశాడు. డిఎస్పీ తప్ప వేరే ఒకరిని ఉంచుకోలేము ఈ సినిమాకి. అండ్ నాగ చైతన్య అయితే బాగా చేశాడు. సాయిపల్లి ఓవరాల్గా ఎప్పుడు చేసినట్టే చేస్తుంది, బాగా చేస్తుంది. అంటే ఆమె రేంజ్ ఓవరాల్గా నార్మల్ అనమాట. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ 100% చాలా బాగా మ్యాచ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం క్రింజ్ ఫీల్ అవుతాం, కానీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. సింగిల్స్ కి ఎలా ఉంటది? చూడొచ్చు సింగిల్స్ మూవీ? సింగిల్స్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు, కానీ సెకండ్ హాఫ్లో ఓకే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంట్రా మాకు కర్మ అన్నట్టు చూస్తారు. ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే మూవీ. అంటే ఫస్ట్లో కొంచెం క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మనం ఫీల్ అవ్వం కదా, సో అప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, ల్యాగ్ ఉంటుంది. కనెక్ట్ అయిన పక్కా బాగుంటుంది. లాస్ట్ కరెక్ట్ స్టోరీ అంటారు చూసారా, ఆ టైప్లో కనెక్ట్ అవుతారు. స్లాంగ్ ఎలా ఉంది? స్లాంగ్ చాలా కష్టపడ్డారు స్లాంగ్ కోసం. స్లాంగ్ యాస్టీస్ దిగిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. నాగ చైతన్య కష్టంగా అనిపిస్తుంది. నాగ చైతన్య కష్టం బాగా కనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ మొత్తం నాగ చైతన్య బాగా కష్టం కనిపిస్తుంది. అండ్ డిఎస్పీ ఇది మూవీ నాగ చైతన్య కోసం చూడాలా, సాయి పల్లవి కోసం చూడాలా? మీరు సాయి పల్లవి కోసం చూస్తారు, బట్ చూసిన తర్వాత నాగ చైతన్య బాగా చేశాడు అంటారు. హైలైట్స్ అంటే ఇంటర్వెల్ సీన్ బ్రో అండ్ క్లైమాక్స్ సీన్ బ్రో. సో తండేల్ అన్న చాలా వరకు బాగానే ఉంది. సో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. ఒకప్పుడు మనకి డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్కి లేదంటే ఒక సాడ్ బీజిఎమ్స్కి మంచి పేరు ఉందో, సో అంతకు మించి అది ఈ సినిమాకి ఇచ్చాడు. సో ఒకప్పుడు డిఎస్పీ సాంగ్ అయితే గుర్తు చేశాడు. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. సో నాగ చైతన్య సాయిపాల్ ఇద్దరు ఎరగబడి యాక్ట్ చేశారు. మనకి సాయిపాల్ ఏంటంటే ప్రతి మూవీస్లో చేసే యాక్టింగే, ఎక్కడ కొత్తగా అనిపించలేదు, తను ఈజీగా చేసుకుని వెళ్ళిపోయింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నాగ చైతన్య సో కంప్లీట్గా తను డామినేట్ చేశాడు అనిపించింది యాక్టింగ్లో అయితే. సో వాటి వరకు 100% న్యాయం చేశారు యాక్టింగ్ వైజ్గా. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు పేరు అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. సో లవ్ స్టోరీకి వాళ్ళిద్దరు యాక్ట్ అనిపించారు, వాళ్ళ వరకు న్యాయం చేశారు. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే అయినా సరే లేదంటే తన డైరెక్షన్ అయినా సరే ఎక్కడంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ ఇవి మాత్రం నెగిటివ్ వర్క్. ఓన్లీ పాజిటివ్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మూవీ సింగిల్స్ కి బాగుంటుందా లేదంటే లవర్స్ కి బాగుంటుందా? అందరికీ బాగుంటుంది, ఫ్యామిలీస్ కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ అంటే జనరల్గా మనం ఇప్పుడు వరకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక లిప్ లాక్స్ కానీ లేదంటే ఒక వల్గర్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటివి ఏం లేకుండా ఒక నీట్ ఒక లవ్ స్టోరీ, ఒక సెటిల్ పర్ఫార్మెన్స్తో ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ అయితే తీశారు. సో వాటి వరకు 100% న్యాయం అయితే చేశారు. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ స్టోరీని సినిమాటిక్ పెట్టి చాలా యాడ్ చేశారు. సో ఆ యాడ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొని ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్లో ఒక బిట్ సాంగ్ ఉంటుంది, బుజ్జితల్లి బిట్ సాంగ్. సో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది సాడ్ బీజం చాలా బాగుంది. టోటల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 3 వరకే పోతున్నారు. ఓల్డ్ స్టెప్స్ అంటే రోజు మనకి బిర్యానీ రోజు పాత అవ్వదు కదా బ్రో, ఎన్నిసార్లు తిన్నా బిర్యానీ బిర్యానీయే. అలాగే డ్యాన్స్ అన్నది డ్యాన్సే. ఎవరు బ్రో? కలర్స్ నాకు చైతన్య గారు 100 crores క్లబ్లో ఉన్నారో లేదో తెలీదు. ఈ మూవీ అయితే ఖచ్చితంగా టచ్ అవుతుంది, ఆయనకి 100 crores క్లబ్ మూవీ రీచ్ అవుతారు. ఓకే, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అంటే ఇది ఒక లవర్స్ దూరంగా ఉన్న లవ్ స్టోరీ గురించి. అలాగే ఇప్పుడు లవర్స్ ఎవరైనా ఫారెన్లో ఉండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. నేనే ఒక సింగిల్ చింతకాయ, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అలాంటిది ఇంకా బ్రేకప్ అయిన వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. చాలా బాగుంది. ఎక్కడ ఇప్పుడు నాగ చైతన్య గారు యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అలా ఏమనిపించలేదు. 100% ఆయన యాక్టింగ్తో ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీలో. ఎక్కడైనా లాగ్ అనిపించిందా? ల్యాగ్ అనేది ఏం లేదు. సినిమా రియల్ స్టోరీ, దీన్ని కంటెంట్ అర్థమయ్యేలా చూపించాలి కాబట్టి ప్రతి సీన్ ఎలివేట్ చేశారు. అలాగే సెన్సిటివ్ మ్యాటర్ పాకిస్తాన్ ఇండియా మధ్య సీన్స్ కూడా బాగా తీశారు. అందులో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారు. దేశభక్తి సీన్స్ ఎలా ఉన్నాయి?
దేశభక్తి 2-3 సీన్స్ పెట్టారు. అంటే ఇప్పుడు ఇండియాని కించపరిచినా మళ్ళీ అది పెద్ద ట్రోలింగ్కి ఇదవుతుంది. సో ఇండియాని లేపుతారు, లైక్ దేశభక్తి చూపిస్తారు. పాకిస్తాన్లో కూడా మన ఇండియన్ తల ఉంచడు అన్నట్టుగా చూపించారు. చాలా బాగా తీశారు సినిమా. సాంగ్స్ బుజ్జితల్లి సాంగ్ ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అవ్వకముందే ఫేమస్ అయింది. అలాగే సిగ్నేచర్ మూవ్తో సాయి పల్లవి గారు హైలైట్స్ సాంగ్ కూడా ఇంకా హైలైట్గా నిలిచింది. 100% ఆయన ఈ మూవీకి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఇది ఫిషర్మ్యాన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మూవీ. ఆయన ఇప్పటి వరకు అన్ని లవ్ ట్రాక్స్, యాక్షన్ మూవీస్ ట్రై చేశారు. లవ్ ట్రాక్ చేసినప్పుడు 100% లవ్ మూవీ 100% సక్సెస్ అయింది. ఈ మూవీ కూడా మీరు మొన్న అడిగారు చైతన్య గారిని, మీరు లవ్ స్టోరీ హిట్ కావాలన్నప్పుడు లవ్ స్టోరీ ఎంచుకుంటున్నారు హిట్ కోసమా అని. అలానే లేదు, కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అలాగే కలర్ ఫోటో మూవీ కూడా చిన్న మూవీ అయినా కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అయింది. ఈ మూవీలో కూడా కంటెంట్ ఉంది, యాక్షన్ ఉంది, మ్యూజిక్ ఉంది, బిగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడ్యూసర్స్. సినిమా 100% హిట్. February 14th లవర్స్కి ఇది బెస్ట్ మూవీ. మీరు అందరితో ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి మూవీలో. చెప్తాను కదా, రంగస్థలం రామ్ చరణ్ గారు ఎలా ప్రూవ్ చేసుకున్నారో తాండేల్ నాగ చైతన్య గారికి అంతే. థ్యాంక్ యూ బ్రో. సినిమా అయితే తండేల్ సినిమా చాలా బాగుందన్న, హిట్ సినిమా అన్న. నేను ఫస్ట్ టైం నాగ చైతన్య మూవీ థియేటర్లో చూసిన. నిజంగా నాగ చైతన్య గారి యాక్టింగ్కి కానీ ఈ సినిమాకి ఆయన పెట్టిన కష్టం కానీ అంటే 2 సంవత్సరాలు కష్టపడ్డాను కదా, కష్టం అయితే కనిపించింది అన్న. అంటే వేరే లెవెల్ అన్న, అంటే యాక్టింగ్లో కానీ వేరే లెవెల్ అన్న. సాయి పల్లవి డ్యాన్స్కి ఈక్వల్గా ఇచ్చారన్న, అది హైలైట్. ఎందుకంటే సాయి పల్లవి అంటే మనకి తెలుసు డ్యాన్స్ ఆమె లేడీ నెమలి అన్నావా, నెమలి ఎగిరినట్టు ఎగురుతుంది. సో దానికి నాగ చైతన్య గారు యాక్టింగ్లో సాయి పల్లవి గారి యాక్టింగ్కి అసలు ఏమాత్రం తగ్గకుండా ఇంకా నాగ చైతన్య యాక్టింగ్ తోపురా అన్నట్టు చేసినన్న. నిజంగా సినిమా అయితే ఖచ్చితంగా ఏడుస్తారన్న, మూడు సీన్లలో అయితే ఖచ్చితంగా ఏడుస్తారన్న. అసలు నాగ చైతన్యాన్ని కొట్టిన సీన్స్ ఉంటాయన్న, ఘోరంగా కొడతారన్న. పాకిస్తాన్ వాళ్ళు తీసుకోపోయి కొడతారన్న. అంటే ఈ సినిమాకి ఆధార్ కార్డు ఎంత అవసరం అంటే మన ఆధార్ కార్డు ఎంత అవసరం అన్న. ఏడవనోడు మనిషి కాదన్న, ఏడవకపోతే మనిషి కాదు అట్లుందన్న సినిమా. అంటే ఖచ్చితంగా అంటే నాగ చైతన్యాన్ని కొడుతుంటే అన్న, నాగ చైతన్య నిజంగా ఆయన్ని కొడుతుంటే నాకు ఏడుపు వచ్చిందన్న, కళ్ళలోంచి అసలు రక్తం వచ్చిందన్న. ఏమన్నా యాక్టింగ్ చేసిందన్న నాగ చైతన్య. 1 man షో అన్న. సాయి పల్లవి లేదు, నథింగ్. సాయి పల్లవి నథింగ్. 1 man షో నాగ చైతన్య అంతే. సాయి పల్లవి ఉంది బ్రో, అమరన్ సినిమాలో యాక్టింగ్ చేసినట్టు దీంట్లో యాక్టింగ్ చేసింది, దీంట్లో కొత్తగా లేదు. కానీ నాగ చైతన్య ఇప్పటి వరకు ఏ సినిమాలు చేసిండో దానికి మించి 100 రేట్లు దీంట్లో చూడొచ్చు అన్న. అది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటుంది. సో నాగ చైతన్య యాస అయితే ఎక్కడా పోలేదు. సో సాయి పల్లవి యాజ్ యూజువల్. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే ఎవర్ గ్రీన్ కెమిస్ట్రీ చాలా మంది అంటున్నారు. శోభిత్ అంటే రియల్ లైఫ్లో వాళ్ళిద్దరు లవ్ ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ అసలు స్క్రీన్లో అయితే సాయి పల్లవి నాగ చైతన్య కలిస్తే బాగుండు అన్నట్టుంది. సో స్టోరీ అయితే అట్లుంది. శోభిత మీద ఒట్టు, తండేల్ సినిమా ఫట్టు. మాట్లాడేది ఫట్ట ఎవడ్రా నువ్వు? వాడి తెలియదు, వాడి సినిమా తెలియదు. అది చాలా బాగుందన్న. 5కి 5 రేటింగ్ ఇస్తాను నేను. అంటే మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఈ ఫైట్లు క్లైమాక్స్లు కమర్షియల్ అనుకునేటోళ్ళు రావండి, కానీ దీంట్లో కూడా ఫైట్ సీన్స్ ఉన్నాయి. కానీ ఇది లవ్ కమ్ కమర్షియల్ మూవీ అన్న. సింగిల్స్ కూడా పనికొస్తుంది, సింగిల్స్ కూడా చూడొచ్చు. నేను కూడా సింగిలే కాబట్టి చూసిన, నాకైతే నచ్చింది. అది అంటే ఇంకో 4 రోజులు పోతే వ్యాలంటైన్స్ డే అప్పుడు చూడడం కష్టమైంది. 5/5. సో విన్నర్గా పబ్లిక్ టాక్ మూవీ అయితే చాలా బాగుంది అన్నారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానివ్వండి, అలాగే డైరెక్షన్ కానివ్వండి, ఇదంతా కూడా సూపర్ ఉందని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి లవర్స్కే కాదు, ఫ్యామిలీ స్టోరీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా సరే వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సో మీరు కూడా వీలైతే వచ్చి చూడండి, సినిమా అయితే సూపర్ డూపర్ ఉంది అని అంటున్నారు.